సిటీలోని సుల్తాన్ బజార్ మెట్రో పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. అలైన్మెంట్కు అక్కడి వ్యాపారులను అధికారులు ఒప్పించడంతో పనులు సాఫీగా సాగుతున్నాయి. చిరు వ్యాపారులు మాత్రం తాము ఎక్కడ బిజినెస్ చేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. పద్దెనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న సుల్తాన్ బజార్ మెట్రో పనులు మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. వివాదాలు పరిష్కారం కావడంతో ఈ లైన్ లో పిల్లర్స్ పనులు జరుగుతున్నాయి. అయితే హెరిటేజ్ మార్కెట్ ను కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు వ్యాపారులు. పబ్లిక్ మాత్రం హెరిటేజ్ కంటే టెక్నాలజీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సుల్తాన్ బజార్ లో ఈ మెట్రో వల్ల వ్యాపారులకు కొద్దిగా ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళు సౌకర్యంతో అంగీకరించి వాళ్ళ వ్యాపారం కొంత మానుకొని లాంగ్ టర్మ్ చూస్తే అభివృద్ధి గురించి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది చాలా మంచి పరిణామము. ఈ మెట్రో వల్ల రానున్న తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ప్లస్ టైం సేవింగ్ అవుతుంది. దీని ఉపయోగాలు తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మేము ఇబ్బంది పడ్డామని కాదు, కానీ ముఖ్యంగా ట్రాఫిక్ చాలా సమస్య తీరుతుంది ఈ మెట్రో వల్ల. జేబీఎస్ టు ఫలక్నుమా రూట్ లో సుల్తాన్ బజార్ ఓల్డ్ సిటీ అలైన్మెంట్లు మొదటి నుంచి వివాదమే. వ్యాపారులు అధికారుల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో దాదాపు 18 నెలల పాటు ఈ రూట్ లో మెట్రో వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. మెట్రో వర్క్స్ జరిగే చోట 100 అడుగుల వరకు రోడ్లు వెడల్పు చేస్తారు. కానీ ఈ ఏరియాలో 60 అడుగులకే పరిమితం చేశారు. పిల్లర్స్ ను పూర్తిగా కట్టాక వయడక్లను వేసే టైంలో షాపులను కూల్చేసే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం కట్టిన పిల్లర్స్ ఊసలపై బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి తగిలించి వ్యాపారం చేస్తున్నారు హ్యాకర్స్. మెట్రోతో వ్యాపారం 70% పడిపోయిందంటున్నారు. మెట్రో వర్క్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో షాప్ కటింగ్ కానీ ఏం ప్లానింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మార్కింగ్ వేసిపోయారు అంతే. కాలి ఇక్కడ 35 ఫీట్, ఇక్కడ 35 ఫీట్ అని వేసారు. ఇక్కడ మొత్తం బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. ఇక్కడ ఈ మార్కెట్లో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా కూడా సిటీ బస్ స్టాప్ దగ్గర ఉంది. ప్రతి ఒక్క మార్కెట్ కి కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ వేరే రూట్లు కూడా ఉన్నాయి చాలా, కానీ ఇంత చరిత్ర మార్కెట్ కి ఖరాబ్ చేస్తున్నారు. మార్కెట్ కి మంచి మార్కెట్ ను మొత్తం డౌన్ చేశారు వీళ్ళు. మెట్రో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. వేశారు, పిల్లర్ వేశారు, ఇది గులగొడుతున్నాం మన అది గులగొడుతున్నాం ఏది లేదు. మార్కెట్ ఎట్లా అయిపోయింది, పబ్లిక్ రావడానికి ఇబ్బంది, అందరికి రావడానికి ఇబ్బంది. దాని గురించి కూడా పట్టించుకుని ఇది వేశారు, ఇది కూడా వేశారు. 20 days 2-3 months అయింది. అది కూడా ఇంతవరకు లేవట్టు లేదు. చాలా దెబ్బతిన్నది, 80% దెబ్బతిన్నది. సుల్తాన్ బజార్ లో మెట్రో కంప్లీట్ అయ్యాక పిల్లర్స్ కి మధ్యలో లాకర్స్ కట్టి హ్యాకర్స్ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తామంది ప్రభుత్వం. అయితే ఆ ప్లేస్ తమకెలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు చిరు వ్యాపారులు. ఇక పుత్లిబౌల్ మెట్రో షాపింగ్ కాంప్లెక్స్ లో 5-6 షాపులు ఇస్తున్నారని, మిగిలిన వాళ్ళు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు వ్యాపారులు. अभी यहाँ पे दुकाना टूटने के बाद में हम लोग सब बेघर हो जाते है क्या साहब? यहाँ पे एक दुकान में 10 बच्चे काम करने वाले हैं क्या? अब ये सब टूटने के बाद में सब यहाँ बर्खास्त होगा तो हम कहाँ जाएंगे, कहाँ जाके जीएंगे? अब ये मेट्रो आ गया, वो आ गया, बाजार है पूरा, ये बाजार में मेट्रो का जरूरत ही नहीं है, तो हम बाजार में मेट्रो डाल रहे. अब वो पूरा एक दुकान है, 10 बच्चे काम करने वाले, बेघर हो जाते पूरा. क्या करेंगे बोलो आप? దుకాణాలు అంతా ఇలా కొడితే మేము మీడ బతకాలి. షాప్స్ ఇస్తా అంటే చెప్తలే, ఇంకా మెట్రో వేసినాక చెప్తా అంటారు వాళ్ళు. ఇప్పుడు చెప్తలేరు వాళ్ళు, ఇస్తారో ఇయ్యరో అది మాకు తెలియదు. అది మెట్రో అయినాక చూసామంటారు వాళ్ళు అంతానే. మేము మెట్రోకి వెళ్ళాం మేడం. మెట్రోకి వెళ్తే మెట్రో అతను ఏమన్నాడంటే దీని కింద మీకు ఇస్తాం బాబు, వాళ్ళకి ఇస్తాం, మీకు కూడా ఇస్తాము, మీరు తిరిగి అమ్మే వాళ్ళు అడ్డాలు అని చెప్పారు కదా, వాళ్ళకు కూడా చూస్తాం, మీకు కూడా చూస్తామని మాకు హామీ ఇచ్చారు. అక్కడ కూడా మెమరాండం ఇచ్చేసి వచ్చినాను. మెట్రో రైలు నగర జనాల్లో ఉత్సాహం కలిగిస్తుంటే కొన్ని ఏరియాల్లోని వ్యాపారులకు మాత్రం ఆవేదనను మిగులుస్తోంది. బిజినెస్ చేసుకునే వారు ఉపాధి పోతుందని ఆవేదన చెందుతున్నారు.